మీరు బాలీవుడ్లో వర్క్ చేశారు, ఇక్కడ చేశారు. రెండింటికి ఉన్న వేరియేషన్ ఏంటి, ఎక్కడ ఉంది అసలు, ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయి, ఏది లైక్ చేశారు? టాలీవుడ్ ఈజ్ మోర్ డిసిప్లిన్ దాన్ బాలీవుడ్ అండి. నేను రెండు ఇండస్ట్రీలో పనిచేసిన కాబట్టి చెప్తాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా డిసిప్లిన్ బాలీవుడ్ కంటే. మనం టైం షూటింగ్ చేయడం, టైం కంప్లీట్ చేయడం సినిమా అది ఇక్కడ పర్ఫెక్ట్గా చేస్తాం. బాలీవుడ్లో కొంచెం అలా ఉండదు. టైంకి అంటే పొద్దున ఇక్కడ 5 గంటలు లేచి షూట్ చేయాలనుకోండి, మనం 5 గంటలు కరెక్ట్గా ఉంటాం, మొత్తం యూనిట్తో యాక్టర్స్ అందరూ 6 గంటలు. అక్కడ పొద్దున 5 గంటలు లేవాలంటే వాళ్ళందరూ మన తలబాటు త్రోక్కోవచ్చు, అక్కడ ఉండదు అది. అరే చలో యార్ 9 బజే షూటింగ్ రకో 10 బజే షూటింగ్ రకో అంటారు, పొద్దున క్యా కరెంగే అంటారు. సో వాళ్ళు ఆ విషయంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ డిసిప్లిన్, వెరీ హార్డ్ వర్కింగ్. మన వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. అండ్ మన వాళ్ళు ఆర్ మోర్ టెక్నికలీ సౌండ్ దెన్ బాలీవుడ్ టెక్నీషియన్స్. నేను పనిచేసిన చూసినప్పుడు అంటే వాళ్ళు మంచి టెక్నీషియన్స్ లేరు కదా, మన టెక్నీషియన్స్ ఆర్ వెరీ టెక్నికలీ అంటే ఇన్ ఎ వే అహెడ్ ఆఫ్ దెమ్. బట్ ఇంకొక విషయానికి వస్తే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూసింగ్, బాలీవుడ్ ఈజ్ చూసింగ్ బెటర్ సబ్జెక్ట్స్ దెన్ టాలీవుడ్ సబ్జెక్ట్స్ వైజ్, కథల వైజ్. బట్ అలా అంటే కొంతమంది అంటారు ఏంటి సార్ మన సబ్జెక్ట్లో వాళ్ళు రీమేక్లు చేస్తున్నారు కదా, అది ఏంటో 2%. సల్మాన్ ఖాన్ ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తే హిట్ అవుతున్నారు 2%. బట్ బాలీవుడ్ ఈజ్ నౌ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ది కంటెంట్. నో బాలీవుడ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ విత్ వెరీ గుడ్ స్టోరీస్, whereas Tollywood is not experimenting with the stories. Now young directors are coming up Telugulo or who are experimenting with the themes and on board with Bollywood. So this is a difference I find between Tollywood and Bollywood. అసలు మీరు బాలీవుడ్లో ఇక్కడ ఎవరి దగ్గర వర్క్ చేయలేదన్నారు కదా, మరి బాలీవుడ్లో మీరు ఏం చేశారు అసలు? అప్పుడు నేను బాలీవుడ్లో కథలు రాసేవాడిని, గోస్ట్ రైటర్గా పనిచేసేవాడిని. అండ్ మిథున్ చక్రవర్తి సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను, మేరీ ప్యారీ బెహనియా బనేగి దుల్హనియా అనే సినిమాకి. ఆ టైంలో రాసేవాడిని. బట్ దో నా కైండ్ ఆఫ్ సినిమా కాకపోయినా నాతో పార్ట్నర్ ఉండేవాడు శైలేష్ సింగ్ అని, ఈరోజు అతను ప్రొడ్యూసర్, నేను ఆయన కలిసి మేము రైటర్గా పనిచేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక గొప్ప డైరెక్టర్కి కావాల్సిన లక్షణం ఏంటి మీ దృష్టిలో? అది తెలిస్తే గొప్ప డైరెక్టర్ అయ్యేవాడిని కదా. గొప్ప డైరెక్టర్గా మీరు అదే ఇప్పుడు మీ ఉద్దేశం గొప్ప డైరెక్టర్ అంటే ఏమిటంటే ఫస్ట్ నాకు తెలుసు. గొప్ప డైరెక్టర్ అంటే సక్సెస్ఫుల్ డైరెక్టరా, ఒక గొప్ప సినిమాలు తీసే డైరెక్టరా? సినిమా తీసి సక్సెస్ చేసే డైరెక్టర్. అన్నీ కావాలి. మనం ఆల్రెడీ మన ఆలోచన ఎలా ఉంటుంది, భోజనంలో పప్పు కావాలి, కూర కావాలి, పులుసు కావాలి, పచ్చడి కావాలి, పెరుగు కావాలి, అన్నీ కావాలి. ఓకే, నాకు తెలియదండి. తెలిస్తే అయ్యేవాడిని కదండి, అది నేను తెలిస్తే నేను అయ్యేవాడిని కదా. సక్సెస్ఫుల్ లేదండి, అది తెలిస్తే అందరూ అయ్యేవారు కదా మంచి గొప్ప డైరెక్టర్స్. అది తెలియదు. ఓకే, సినిమాకి ఇలాంటి ఫార్ములా అంటే ఏమి లేదు. ఫార్ములా లేదండి, సినిమా సక్సెస్కి ఫార్ములా లేదు, సినిమాకి పెద్ద డైరెక్టర్ ఉన్న ఫార్ములా లేదు. నా ఉద్దేశంలో నేను ఒకటి ఫేట్, డెస్టినీ కూడా, లక్ కూడా ఉండాలి. ఫేట్ బాగుంటే అయిపోతుంది. టాలెంట్ అవును ఇప్పుడు తెలీదు, టాలెంట్ నాకు అసలు డెఫినేషన్ తెలియదు, ఎందుకు అవుతారో సక్సెస్ఫుల్ దాన్ని అది నేను చెప్పలేను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.